హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ దామోదర్ కాకుమను, కన్సల్టెంట్ ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జన్. వారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్. సార్, చాలా మందికి ట్రామా అంటే తెలియదు. నార్మల్గా ఇన్ జనరల్ గా ట్రామా అంటే అందరు డిప్రెషన్ అనుకుంటారు. ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జన్ అంటే ఏంటి సార్? సో బేసిక్గా ట్రామా అంటే మీరు అన్నట్టు చాలా మంది మెంటల్ షాక్ ఆర్ ఒక ఇన్సిడెంట్ అయ్యాక వెళ్ళే డిప్రెషన్ అనుకుంటారు. ట్రామా అంటే ఎనీ ఇంజరీ టు ద బాడీ. బాడీకి జరిగే ఏ విధమైన ఇంజరీ అయినా అది ఫిజికల్ అవ్వచ్చు, మెంటల్ అవ్వచ్చు, ఇట్స్ కాల్డ్ ట్రామా. అంటే మనం రెగ్యులర్గా చూసే యాక్సిడెంట్స్, ఫాల్ ఫ్రమ్ హైట్ అంటే ఇంట్లో జారి పట్టడం కానీ, మెట్ల మీద పట్టడం కానీ, లేకపోతే బాంబ్ బ్లాస్ట్లు కానీ, బర్న్ ఇంజరీస్ కానీ, కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు, ఇలా డిఫరెంట్ స్పెక్ట్రమ్. మనకు బాడీకి జరిగే ఎనీ ఇంజరీ అయినా ఇట్స్ కాల్డ్ ట్రామా. సో ఆ ట్రామా ఆయన పేషెంట్ని డీల్ చేసేది యాజ్ ఎ హోల్. అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు ప్రోటోకాల్ ఏంటి, వెళ్ళాక ఒకరు చూస్తారు, స్కాన్లు చేస్తారు, ఒక్కొక్క స్పెషాలిటీ వచ్చి చూస్తా వెళ్తుంటారు. అలా కాకుండా ఏంటంటే యాజ్ ఎ హోల్ పేషెంట్కి ప్రాణం కాపాడడానికి ఫస్ట్ ఏం చేయాలి, ఇంకేం చేయొచ్చు, వాట్ ఈస్ దిస్ అనే డీల్ చేసే స్పెషాలిటీ ట్రామా సర్జరీ. సో వీళ్ళు ఏంటంటే ఎమర్జెన్సీలో కూడా దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ అండ్ కావాల్సిన సర్జరీ కూడా చేయగలరు. హెడ్ టు టో వీ కెన్ డూ ఎనీ సర్జరీస్. వీ కెన్ పర్ఫార్మ్ బ్రెయిన్ మీద సర్జరీ చేయొచ్చు, మేము బ్లీడింగ్ ఆపడానికి వీ కెన్ డూ సర్జరీ ఆన్ చెస్ట్, అబ్డోమెన్, అన్ని అనమాట. సో ప్రాణం కాపాడడానికి అన్ని సర్జరీస్ చేయగలం. సో దట్ ఈస్ ట్రామా సర్జరీ. మనకి ఇండియాలో ఇట్స్ న్యూ స్పెషాలిటీ. యుఎస్, యూకే, వెస్ట్ లో చాలా ఎప్పటి నుంచో ఉంది, కానీ మనకి ఇట్స్ న్యూ స్పెషాలిటీ. ఓకే సార్, మీరు ఇందాకన్నా రోడ్ యాక్సిడెంట్ అని చెప్పేసి, సో చాలా మందికి రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఏం చేయాలో తెలియక చాలా మంది చనిపోయారు కూడా. సో ఎలాంటివి చేయొచ్చు, ఏమేమి చేయకూడదు సార్? సో రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనం డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చూసిన వెంటనే వెళ్ళి అటెండ్ అవ్వాలి. చాలా మంది భయపడుతుంటారు, మనకి ఎందుకు లేదు, ఫస్ట్ అటెండ్ అవ్వాలి పేషెంట్ ని. అటెండ్ అయ్యి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి స్పృహ ఉన్నారా లేదా, దగ్గరికి వెళ్ళి తట్టి లేపాలి. స్పృహ ఉన్నారా లేరా, స్పృహలో ఉన్నారా లేరా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే కూర్చోబెట్టం కానీ ఇలాంటివి చేయకూడదు. ఓకే, స్పృహ ఉన్నారా చూసుకుని, ఒకవేళ స్పృహ ఉంది అంటే ఓకే, స్పృహ లేదు అనుకుంటే ఒక 5 seconds మన నెక్ పక్కన పల్స్ ఉంటుంది, ఆ పల్స్ చూసుకోవాలి. పల్స్ లేదు, బ్రీదింగ్ లేదు, స్పృహ లేదు అనుకుంటే దాని అర్థం హార్ట్ స్టాప్ అయిన అర్థం. సో వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకుని అంబులెన్స్ పిలవాలి. స్టార్ట్ చేసే ముందు అంబులెన్స్ పిలిచి వెయిట్ చేయాలి. సో మనం ఏంటంటే అంబులెన్స్ వచ్చే లోపు మన వంతు ప్రయత్నంగా వీఆర్ ట్రైంగ్ టు స్టార్ట్ ఈస్ హార్ట్ అగైన్. వాళ్ళ గుండె మళ్ళీ పనిచేసేలా చేసి బ్రెయిన్ బ్లడ్ సప్లై లేదు, హిల్ బీ అలైవ్ అని వీఆర్ ట్రైంగ్ అంతే. సో అది. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుంటే, యాక్టివ్ బ్లీడింగ్ నడుస్తుంటే దాన్ని అదుం పట్టుకోవాలి గట్టిగా. ఓకే, ఒక క్లాత్ తో కానీ దేంతో కానీ గట్టిగా అదుం పట్టుకుంటే చాలు, నథింగ్ టు డూ. ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి కాళ్ళు ఇరిగి ఉంటే దాన్ని స్ట్రైట్ చేసి ఏదో ఒక స్టిక్ దాంతో పక్కన ఒక గుడ్డతో కట్టాలి. ఇది మనం చేయగలిగింది. ఇంకోటి వాట్ షుడ్ నాట్ బి డన్, చాలా మంది చూస్తుంటారు, లేపి పైన కూర్చోబెట్టడం, నీళ్లు కానీ సోడా కానీ తాగించడం, ఎలా పడితే అలా మోసుకుంటూ పక్కకి తీసుకెళ్ళటం, ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి స్పృహ మనలాగా ఉండదు, ఎక్కడో చోట ఇంజరీ అయ్యే ఉంటుంది, బ్రెయిన్ ఇంజరీ ఎక్కడో. సో స్పృహ లేనప్పుడు మనం నీళ్లు తాగిస్తే వాళ్ళకి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు పొలమారని అంటారు చూసారు, వెనక్కి వెళ్తుంది దగ్గుతాం, అలాగే వాళ్ళకి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది నీళ్ళు. సో ఊపిరితిత్తులోకి వెళ్ళి వాళ్ళకి ఆల్రెడీ అయిన డ్యామేజ్ కి మనం ఇంకా డబుల్ డ్యామేజ్ చేస్తాం, ఎక్కువ ఇంజరీ చేస్తున్నాం. సో వాళ్ళకి బ్రీదింగ్ కూడా డిఫికల్ట్ అవుతుంది తర్వాత. సో ఏమి వాటర్ కానీ ఇది ఏమీ తాగించొద్దు. కంపల్సరీ యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ దాహం అంటారు, ఎందుకంటే బాడీ నుంచి బ్లడ్ లాస్ అయింది కాబట్టి వాళ్ళకి డిహైడ్రేషన్ ఉంటుంది, కానీ బట్ ఏమీ ఇవ్వకూడదు. నెక్స్ట్ థింగ్, ఎలా పడితే అలా కూర్చోబెట్టం కానీ సపోర్ట్ లేకుండా మోయటం అవి చేయకూడదు. ఎందుకంటే ట్రామా ఇంజరీ అయిన పేషెంట్స్ కి మనకి స్పైన్ ఇంజరీ అయ్యే ఛాన్సులు ఉంటాయి, వెన్నుముక్కకి దెబ్బ తగిలే ఛాన్సులు ఉంటాయి. సో మనం దాన్ని వెన్నుముక్క మధ్యలోనే మనకి స్పైనల్ కార్డ్ అంటే బ్రెయిన్ నుంచి బాడీ మొత్తం నరాలు సప్లై చేసే ఒక నరం, పెద్ద నరం వెళ్తా ఉంటుంది, దాని చుట్టూ స్పైనల్ కార్డ్ వర్టిబ్రా ఉంటుంది, స్పైన్. దానికి ఇంజరీ అయినప్పుడు అబ్నార్మల్ మూవ్మెంట్స్ చేస్తే ఆ ఏదైతే ఇంజరీ అయిన ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయో అయ్యేలా నరంలో గుచ్చుకుంటూ ఉంటాయి, గుచ్చుకుని పర్మనెంట్ పారాలసిస్ కాజ్ చేస్తాయి. అంటే మీరు హెల్ప్ చేసే ఉద్దేశంతో వెళ్తారు, కానీ యు ఆర్ కాజింగ్ మోర్ హార్మ్. అంటే పేషెంట్స్ కి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారు మీరు, వాళ్ళు పర్మనెంట్ గా పారాలసిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మీరు అంబులెన్స్ లో చూస్తే స్పైన్ బోర్డ్స్ అని ఉంటాయి, స్ట్రైట్ స్పైన్ బోర్డ్స్ మీద పేషెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎలా పడితే అలా మోసుకోవాలి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ చాలా. సో మనకి ఏం చేయడమే కాదు, ఏం చేయకూడదు అనేది కూడా తెలియాలి. సార్, రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ నా లైవ్ గా నేను చూసింది. సమ్ బైక్ మీద వెళ్తా ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్, సడన్ గా యాక్సిడెంట్ అవ్వడం, అబ్బాయి అన్కాన్షియస్ అయిపోయారు, దెబ్బ ఏం తగలలేదు. సో వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్. అయితే ఒక 2 minutes చేయగానే అబ్బాయి కాన్షియస్ లోకి వచ్చాడు. సో వాళ్ళు సిపిఆర్ ఆపేశారు, మళ్ళీ వెంటనే ఆయన అన్కాన్షియస్ అయిపోయాడు. సో ఒక పేషెంట్ పడిపోయినప్పుడు సిపిఆర్ అనేది ఎంతసేపు ఇవ్వాలి, ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు సిపిఆర్ ఆపేయాల్సి వస్తుంది?
సో ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ వెళ్ళి పేషెంట్ అసలు స్పృహ ఉందా లేదా చూసుకోవాలి. లేపాలి, పేరు తెలిస్తే పేరుతో పిలవడం, లేకపోతే పిలిచి అసలు రెస్పాండ్ అవుతున్నాడా లేదా, కనీసం బేసిక్ కదలికలైనా. కళ్ళు తెరకపోవచ్చు, కనీసం ఏదో ఒక కదలికో ఏదో ఒక చేయగలరు ఏదో ఉంటుంది. సో అలాంటి కదలిక ఏమీ లేదు అనుకుంటే దెన్ మనకి బాడీలో నెక్ పక్కన 2 పల్సులు ఉంటాయి, హార్ట్ నుంచి బ్రెయిన్ సప్లై చేస్తాయి, కెరటిడ్ అంటాం మనం. సో ఆ పల్సేషన్ చూసుకోవాలి. చూసుకుని, ఎందుకంటే బాడీలో చనిపోయే ముందు లాస్ట్ పోయే పల్స్ అదే ఎవరికైనా సరే. అండ్ మీరు సిపిఆర్ ఇచ్చా కూడా ఫస్ట్ వచ్చే పల్స్ అది సక్సెస్ఫుల్ అయితే. సో ఆ పల్స్ చూసుకోవాలి. 5 seconds 5 seconds పల్స్ చూసుకుని ఓకే. అలాగే బ్రీదింగ్ అంటే శ్వాస ఉందా లేదా. చాలా మంది ఇక్కడ చేయబెట్టి చూస్తుంటారు, మీకు అంత రోడ్ లో అంత ఉన్నప్పుడు గాలి ఉన్నప్పుడు ఇది తెలియదు. సో సీ హిస్ చెస్ట్ మూమెంట్, ఛాతీ మనం శ్వాస తీసుకుంటే ఛాతీ ముందుకి వెనక్కి వస్తుంది కదా. సో ఛాతీ కదులుతుందా చూసుకోండి, పల్స్ చూసుకోండి. సో స్పృహ లేదు, పల్స్ లేదు అండ్ బ్రీదింగ్ లేదు అంటే హార్ట్ స్టాప్. సో ఇమీడియట్ గా సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఇమీడియట్ గా సిపిఆర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, అంటే 30 కంప్రెషన్స్ అంటే 30 సార్లు నొక్కి 2 breaths ఇవ్వాలి. మౌత్ టు మౌత్ బ్రీదింగ్, లేకపోతే ఒక పేపర్ ఫోల్డ్ చేసి నోట్లో పెట్టివ్వడం ఏదైనా ఇవ్వచ్చు. సో 30 కంప్రెషన్స్ 2 breaths పెద్దవాళ్ళు. ఇలా ఇస్తూ ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ స్పృహ, పల్స్, బ్రీదింగ్ చూసుకోవాలి. ఈ లేనంత వరకు అంబులెన్స్ వచ్చేంత వరకు మీరు ఇస్తాను ఉండాలి. ఓకే, అంబులెన్స్ వచ్చేంత వరకు. ఎందుకంటే మనకి మెడికల్గా మనం ఏం చేయలేకపోయినా హార్ట్ స్టాప్ అయినప్పుడు దిస్ ఇస్ ద వాట్ వీ కెన్ డూ. అంబులెన్స్, అందుకే మేము చెప్పింది ఏంటంటే సిపిఆర్ స్టార్ట్ చేసి జస్ట్ ఒక 5 seconds ముందు కాల్ అంబులెన్స్ అండ్ దెన్ స్టార్ట్. చాలా మంది సిపిఆర్ ఇచ్చాక బతికితే అప్పుడు కాల్ చేద్దాం అనుకుంటారు. నో, అది కరెక్ట్ కాదు. మెడికల్ హెల్ప్ వచ్చేంత వరకే మన పని. వీఆర్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ హిమ్, అంతే. అది ఇంకొకటి ఏంటంటే సిపిఆర్ ఎప్పుడు ఆపేయాలనే రూల్ ఏం లేదు. దేర్ సంథింగ్ కాల్డ్, అంటే స్టడీస్, వరల్డ్ ప్రకారం స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే 45 minutes కన్నా ఎక్కువసేపు సిపిఆర్ అయిందంటే బతికే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. అలా అని చెప్పి బతకడం లేదు, దేర్ ఆర్ కేసెస్, ప్రొలాంగ్డ్ సిపిఆర్ లో కూడా బతికిన కేసెస్ ఉంటారు. సో అందుకని మెడికల్ హెల్ప్ వచ్చే వరకు మన వంతు ప్రయత్నంగా చేయటం మంచిది. సార్, అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్ సిపిఆర్ టైమింగ్ కానీ లేకపోతే ఇచ్చే విధానం కానీ? టైమింగ్ అంటే పిల్లల్లో ఏంటంటే 30 కంప్రెషన్స్ ఉంటాయి అందరికి. కొంత ఇద్దరు ఉంటే 15 కంప్రెషన్స్ అలా ఉంటాయి. నేనేమంటా అంటే నెంబర్ గురించి అంత వరి అవద్దు, ఇన్నే ఇవ్వాలని లేదు. ఓకే, బట్ ప్రతి 30 కంప్రెషన్స్ ఒక 2 breaths ఇస్తే సరిపోతుంది. అండ్ పిల్లలు ఆబ్వియస్లీ ప్రెషర్ తక్కువ ఇవ్వాలి, ఇంత ప్రెషర్ ఇవ్వకూడదు. ఓకే సార్, ఇప్పుడు బర్నింగ్ తీసుకుంటే చాలా మంది కాలిపోయిన తర్వాత వెంటనే పేస్ట్ పెట్టేయడం, వాటర్ పోసేయడం అలా జరుగుతుంది అనమాట, లేదా ఐస్ క్యూబ్ పెట్టేయడం అలా జరుగుతుంది. కాలినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు సార్? సో బేసిక్ గా మనకి దివాళి ఎప్పుడు కానీ కాలిన గాయాలు కానీ ఇంట్లో దీపం బర్న్స్ కానీ ఉంటాయి కదా. సో చాలా మంది ఏ కానీ ఐస్ క్యూబ్స్ పెట్టడం కానీ లేకపోతే వ్యాజిలిన్ రాయడం కానీ పేస్ట్ కానీ రాస్తారు. బర్నాల్ is very common ointment. Never apply any ointment on burn injuries. First thing ఏంటంటే నార్మల్ వాటర్ చాలు, కూల్ వాటర్ ఏం అవసరం లేదు. కోల్డ్ వాటర్ అవసరమే లేదు, ఐస్ క్యూబ్స్ అసలు పెట్టద్దు. నార్మల్ రన్నింగ్ వాటర్, ట్యాప్ వాటర్ అనేది చాలు, ఆర్ఓ వాటర్ ఏం అవసరం లేదు. నార్మల్ వాటర్ లో ఎక్కడైతే బర్న్ అయితే మొత్తం దాన్ని క్లీన్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి బేసిక్ గా కాలినప్పుడు పైన ఉన్న బట్టలు కూడా కాలుతాయి, బట్టలు, ఆర్నమెంట్స్ ఏదైతే కాలిని ఉన్నాయో వాటిని ఫస్ట్ వెంటనే తీసేయాలి. మీరు కాలింది ఫైర్ సోర్స్ నుంచి దూరంగా వచ్చినా కూడా ఆ బట్టలు, ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇంకా కాలుతానే ఉంటాయి. సో దే విల్ కాజ్ మోర్ డ్యామేజ్ ఇంకా. సో అందుకని ఏమున్నా ఆ ఏరియాలో మొత్తం ఉన్న బట్టలు, ఆర్నమెంట్స్ అన్ని తీసేసి వాటర్ తో వాష్ చేసి జస్ట్ ఒక స్టెరైల్ క్లాత్, ఒక సాఫ్ట్ క్లాత్ ఏదన్నా, ఓకేనా, నీట్గా ఉండే సాఫ్ట్ క్లాత్ తో ఉండి హాస్పిటల్ తీసుకురావడం. బర్నాల్ ఆయింట్మెంట్స్ ఇది రాయకూడదు, ఎందుకంటే బేసిక్ గా స్కిన్ అనేది మనకు ప్రొటెక్టివ్ బ్యారియర్. అది పోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇవన్నీ ఆపలేవు. దీనికి స్పెషలైజ్డ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. మా దగ్గరికి వచ్చాక స్పెషలైజ్డ్ ఆయింట్మెంట్స్ ఉంటాయి అన్నమాట, సిల్వర్ బేస్డ్ ఆయింట్మెంట్స్ ఉంటారు. సో అవి అప్లై చేస్తాం. అది కూడా ఫస్ట్ థింగ్ అంటే డిహైడ్రేషన్ కవర్ అయ్యాకే. స్కిన్ పోతే బాడీలో ఉన్న వాటర్ అంతా లాస్ అయిపోద్ది. సో దాన్ని మనం ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా, ఫార్ములాస్ ఉంటాయి, ఇంత బాడీ వెయిట్ కి ఇన్ని ఫ్లూయిడ్స్ ఇవ్వాలని చెప్పి. ఈ ఇవ్వకపోతే కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి. సో అందుకని ఇమీడియట్ గా ఈ ఫ్లూయిడ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ 24 to 48 hours ఈ ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేయటం, ఈ ఆయింట్మెంట్స్ అప్లై చేయడమే అది. ఆ తర్వాతే నెక్స్ట్ థింగ్ ఇన్ఫెక్షన్ చూసుకుంటాం. సార్, రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది, లైక్ బర్న్ అయిన దగ్గర ఒక ఫిష్ స్కిన్ ని కానీ ర్యాప్ చేసి పెడితే ఆ బర్నింగ్ అనేది ఇమ్మీడియట్ గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళే కంటే అది బెస్ట్ అని చెప్పేసి బార్లీ సమ్ ఆ ఏరియాలో వస్తుంది సార్. అది మిత్తా లేకపోతే నిజంగానే హెల్ప్ చేస్తుందా? మీకు చెప్పాలంటే బర్న్స్ అనేవి మీకు డిగ్రీస్ ఉంటాయి అన్నమాట.
ఓకే. ఓకే, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ బర్న్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ సూపర్ఫిషియల్ బర్న్స్, డీప్ బర్న్స్ ఉంటాయి. ఓకే. సో ఫిష్ స్కిన్ అని పెట్టాలంటున్నారు కానీ ఫిష్ స్కిన్ అనేది స్టెరైల్ కాదు. మనకేమి అదేమి క్లీన్గా స్టెరైల్గా ఉండదు పెట్టడానికి. సో ఆల్మోస్ట్ మీరు ఇంకొక ఫారెన్ బాడీ ఇన్ఫెక్టెడ్ సోర్స్ని ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ప్రోన్ ఏరియాలో పెడుతున్నారు అనమాట. సో దట్ ఇస్ నాట్ అడ్వైజబుల్. మేము ఏంటంటే సూపర్ఫిషియల్ బర్న్స్ అంటే పైన ఉండే గాయాలకు మాత్రమే కొల్లాజన్ అనే మెటీరియల్ ఉంటుంది. సో కొల్లాజన్ మెటీరియల్ పెడతాం. చాలా మంది తెలియక డాక్టర్స్ కూడా అన్నిటికీ కొల్లాజన్ పెట్టేస్తుంటారు. నెవర్ డూ దట్. సో అది సూపర్ఫిషియల్ బర్న్సా, డీప్ బర్న్స్ అంటే పైనే కాలిందా, లోపల చర్మం కింద మజిల్స్ అన్ని కూడా కాలినాయా చూసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది. సో స్టెరైల్ కానీ మాత్రం యూజ్ చేయడం ఇస్ నాట్ అడ్వైజబుల్.